ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో స్థానిక భవన నిర్మాణ కార్మికులకు పని కల్పించాలి. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో స్థానిక భవన నిర్మాణ కార్మికులకు పని కల్పించాలి. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో స్థానిక భవన నిర్మాణ కార్మికులకు పని కల్పించాలి. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో స్థానికులకి అత్యంత ప్రాధాన్యత కల్పించాలి. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో స్థానికంగా ఉన్న కార్మికులకి అత్యంత ప్రాధాన్యత కల్పించాలి. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో స్థానికంగా ఉన్న కార్మికులకి అత్యంత ప్రాధాన్యత కల్పించాలి. స్థానిక సుతారీ కార్మికులకు ఉపాధి కల్పించాలి. స్థానిక ఉపాధి కార్మికులకు ఉపాధి కల్పించాలి. ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండల కేంద్రంలో భవన నిర్మాణ కార్మిక ఆధ్వర్యంలో పత్రికా ముఖంగా మరి తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పేరిట అర్హులైన పేదవారికి ఇళ్ల నిర్మాణం చేపడతామని చెప్పి ఎంతో సదుద్దేశంతో ముందుకొచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం మరి ఈ రాష్ట్రంలో ఈ జిల్లాలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మరి ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం ఏదైతే ఉందో ఈ స్థానికంగా ఉన్న సుతారీ కార్మికులకి అత్యంత ప్రాధాన్యత కల్పించాలని చెప్పి జిల్లా సిపిఎం పార్టీగా నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగా ఈరోజు మండల రెవెన్యూ అధికారి గారికి కూడా భవన నిర్మాణ కార్మికుల ఆధ్వర్యంలో వినతి పత్రం ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే బయట ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ ఆధిపత్యం చెలాయించుకుంటూ ఇక్కడ స్థానికంగా ఉన్న సుతార్లు కానీ లేబర్లు కానీ పెయింటర్లు కానీ సెంటరింగ్ కానీ పని లేక ఆర్థికంగా కుటుంబాలు ఇబ్బంది పడుతున్న తరుణంలో ఈ మధ్య కాలంలో కాంపిటీషన్ ఎక్కువై ఆంధ్ర సుతార్లు కాంట్రాక్టులు వీళ్ళ పొట్టగొట్టే విధంగా తక్కువ ధరతోటి మెన్షన్ చేసుకొని ఆ అడ్డగోలుగా కాంట్రాక్టులు పట్టడం వల్ల ఇక్కడున్న స్థానికంగా ఉన్న కార్మికులకు పూర్తి స్థాయిలో న్యాయం జరగడం లేదు. కాబట్టి అదే సందర్భంలో ఇప్పుడు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం ఏదైతే ఉందో అత్యధికంగా ఈ మండలంలో ఉన్నటువంటి గ్రామాల సుతారీ కార్మికులకు ఆ రంగంలో పనిచేసే ప్రతి కార్మికునికి అత్యంత ప్రాధాన్యత కల్పించి పని కల్పించాలని చెప్పి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తుంది. లేని పక్షంలో ఈ మండలంలో ఉన్నటువంటి భవన నిర్మాణ కార్మికులను కూడగట్టుకొని పెద్ద ఎత్తున ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన కార్యక్రమాలు కూడా నిర్వహిస్తామని చెప్పి సందర్భంగా సిపిఎం పార్టీగా డిమాండ్ చేయడం జరుగుతుంది. ఇప్పటికే బేషరతుగా ఇక్కడున్న వాళ్ళకే ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పి అధికారులకు విన్నవించుకోవడం జరుగుతుంది.